అందరికీ గుడ్ ఈవినింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ SDKR టాక్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం పెన్షన్ల గురించి ఒక అదిరిపోయే శుభవార్త అయితే తెలుసుకుందాము. సో వివరాల్లోకి వెళ్లే ముందు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఒక్కసారి వీడియోస్లో లిస్ట్కి అయితే వెళ్ళండి. వీడియోస్ కంప్లీట్గా చూసుకొని వీడియోస్ నచ్చితే ప్రతి ఒక్క వీడియో చూసుకొని ఆ వీడియోకి అయితే ఒక లైక్ వేసుకోండి. కుదిరితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక్కడ మనకి పింఛన్ల గురించి ఒక తాజా వార్తలు చూసుకుంటే రూపాయలు 4016, అదేవిధంగా 6016 ఖాతాలో జమ దానికి సంబంధించిన జిల్లాల వారీగా ఏ విధంగా జమ అవుతుంది అనేది ఈ వీడియోలో అయితే క్లియర్ కట్గా చూసుకుందాం. ఇక్కడ చూసుకోవచ్చు. సో మొన్న ప్రమాణ స్వీకారం చేసినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక అదిరిపోయే శుభవార్త అయితే చెప్పడం జరిగింది. సామాజిక పెన్షన్లు ఏవైతే ఉన్నాయో దానిపై, అంటే అవి పెంచుతూ మనకి వచ్చినటువంటి ఏవైతే ఉందో దానిపై ఆ దస్త్రంపై సంతకం చేయడం జరిగింది. అనంతరం వృద్ధులతో కూడా మాట్లాడుతూ సీఎం చంద్రబాబు సో అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు, మూడో సంతకం ముఖ్యంగా మనకి పింఛన్ల మీద అయితే పెట్టడం జరిగింది. బకాయిలతో కలిపి మొత్తం జూలైలో 7,000 రూపాయలు ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇది మనకి సాధారణ పెన్షన్లు. అదేవిధంగా వికలాంగుల పెన్షన్లు అయితే టోటల్గా 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే సో ఈ సాధారణ పెన్షన్లు ఎవరెవరికి ఎంతగానో పెరిగింది అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. కొంతమందికి 4,000, కొంతమందికి 5,000, కొంతమందికి 6,000, అదేవిధంగా వికలాంగుల పెన్షన్లు సో 7,000, 8,000 వరకు కూడా మనకి పెంచుతూ రావడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి అప్డేట్ చూసుకుంటే ఇక్కడ మనకి సో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేతన్నలు, మత్స్యకారులు, కల్లిగీత కార్మికులు, డప్పు కళాకారులు, HIV బాధితులు, హిజ్రలకు సో 4,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. గతంలో ఇది కాస్త 3,000 రూపాయలుగా అయితే ఉండేది. సో అదే దివ్యాంగులకి 6,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. గతంలో ఇది మనకు 3,000 రూపాయలు అయితే ఉండడం జరిగింది. అయితే కుష్టుతో వైకల్యం సంబంధించిన వారికి 6,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేసుకున్న వారికి, డయాలసిస్ స్టేజ్కి ముందున్నటువంటి కిడ్నీ వ్యాధిగ్రస్తులకి 10,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది గతంలో మనకి 5,000 రూపాయలు అయితే ఇవ్వడం జరిగేది. అయితే టోటల్గా కంప్లీట్గా మంచానికి పరిమితమైన వారికి 15,000 రూపాయలు అయితే ఏపీ ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. ఇది గతంలో మనకి 5,000 రూపాయలుగా అయితే ఉండేది. అదేవిధంగా ఏపీలో పెన్షన్ల పెంపుపై CS నీరబ్ కుమార్ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. అయితే అలాగే సామాజిక పెన్షన్ల పేరును NTR భరోసాగా పునరుద్ధరిస్తూ జీవో విడుదల చేయడం జరిగింది. అంటే మనకి గతంలో వైఎస్ఆర్ పెన్షన్ ఏదైతుందో వైఎస్ఆర్ పెన్షన్గా పేరు పొందినటువంటి ఈ పెన్షన్ ఇప్పుడు మనకి NTR భరోసాగా అయితే తిరిగి అదే నేమ్తో అయితే రావడం జరిగింది. ఇక నుంచి వృద్ధులు, వితంతువులు, మత్స్యకారులు తదితరులకి 4,000 రూపాయలు, దివ్యాంగులకి 6,000 రూపాయలు అందేటట్టు కూడా చేయడం జరుగుతుంది. పెరిగిన పెన్షన్లు ఏప్రిల్ నుంచే ఇస్తామని చెప్పి కూడా మనకి చెప్పడం జరుగుతుంది. గతంలో చంద్రబాబు నాయుడు కూడా మనం చెప్పగా జూలై 1న 7,000 రూపాయల పెన్షన్ అందనుంది. అంటే ఏప్రిల్, మే, జూన్ నెలల అరియన్స్ మొత్తం 3,000 రూపాయలు కూడా వస్తాయన్నట్టు. ఇది ఫ్రెండ్స్ ముఖ్యంగా మనకి పెన్షన్లకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. లవ్ యూ. ఇషన్ బేటా.